తేడా అంటే బాగా తేడా ఉన్నది. అప్పుడు 10 సంవత్సరాలలో చేసిర్రు కాబట్టి జనాలకు చేసింది ఏం లేదు. ఇప్పుడు మా ముప్పు గ్రామాలకు ఎన్ని గ్రామాలు మిగతాలలో పోయినాయి. మాకు ఎన్ని హామీలు ఇచ్చిర్రు, ఎన్ని ఇప్పుడు గుడికి వచ్చి 100 కోట్లు ఇస్తాం, డెవలప్ చేస్తాం, ముప్పు గ్రామాలకు 5,00,000 4,000 ఇస్తామని కేటీఆర్ చెప్పిండు. మా అత్తగారు కుదురుపాక అని చెప్పి ఇక్కడ అందరికీ నేను న్యాయం చేస్తా అని చెప్పిండు. ఇయ్యలేదు. మళ్ళీ కేటీఆర్ అన్నాడు అది ఇచ్చుడు ఎందుకు ఇచ్చుడు లేదని క్యాన్సిల్ చేసిర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది సీనన్న ఎమ్మెల్యే గారు మనకి ఇక్కడ పోయి ఎంఎస్ఎంలో మాట్లాడి 5,04,000 ఇక్కడ ముప్పు గ్రామాలకు ఇంటింటికి 5,04,000 ఇస్తా అని ఒప్పుకున్నారు. చెప్పిండు. బీఆర్ఎస్ అధికారులకు వచ్చేది అది కలవని ముచ్చట. 80 సీట్లతో వచ్చినా 60 సీట్లతో వచ్చినా రాడు బీఆర్ఎస్ అనేది మర్చిపోవాలి. ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే బీఆర్ఎస్ అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళే కరెక్ట్ లేదు. ఇప్పుడు అలా కేటీఆర్ చెల్లెనే అన్ని ఆరోపణలు చెప్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ వస్తుందని ఎట్లా కలగంటారు. ఇప్పుడు వాళ్ళే అన్ని బయట పెట్టుకుంటారు, కవితని బయట పెట్టుకుంటాను. ఆమె చెప్తుంది, ఆమెని బయట పెడుతుంది కదా. వాళ్ళు చేసుకుని అప్పుడు ఏం జరిగింది, ఏం కదా 10 సంవత్సరాలు ఏం జరిగింది అని కూడా వాళ్ళే బయట పెట్టుకుంటారు కదా. మనం కదా అనేది కాదు కదా, మనం అంటలేం కదా విషయం. ఇప్పుడు ప్రజలకు అందరూ తెలిసిపోతుంది కదా. మరి ఆమె ఇంటి ఆడబెట్టిన ఆమెనే బయట పెడుతుంది, అంత చేసిరు ఇట్లా చేసిరు అని అంటుంది కదా. మళ్ళీ కదా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి రేవంత్ గారు కంపల్సరీ వస్తాడు. సీనన్న పరిపాలన మంచిగా ఉంది. ఏ టైంలో ఎప్పుడు పోయినా ఇంటికి పోతాం, కూర్చుంటాం, మాట్లాడతాం, ఏ సమస్య చెప్పుకుంటే ఇమీడియట్గా ఫోన్ చేస్తాడు. మనం ఒకటినే అన్ని చేసేసి పెడతాడు. మనం ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మనం వాళ్ళ ఇంట్లో కడప కూడా దాటనియలేదు. మనండి కార్యకర్తను దాటనియలేదు. వాళ్ళని ఎప్పుడు వస్తాడో ఎమ్మెల్యే ఏ రాత్రి వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. మనం ఓటు ఇచ్చే అవకాశం లేదు ఇక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు. మనం ఎప్పుడు పోయినా అని ఆయన తలుపులు చేసే ఉంటే ఎమ్మెల్యే సీనన్న దగ్గర మనం పోయి మాట్లాడుకోవచ్చు, కూర్చోవచ్చు, చెప్పవచ్చు సమస్యలు. ఏముండదు, డైరెక్ట్ పోయి కలవచ్చు, మంచిగా మనకు అన్ని సలహా ఇస్తాడు. డెవలప్మెంట్ అంటే బ్రిడ్జి ఇంతకుముందు మనకు వాళ్ళు కట్టిన నాణ్యత కాదు, బ్రిడ్జి కూలిపోయింది బాగా వచ్చినప్పుడు. దాన్ని మళ్ళీ ఇప్పుడు దాన్ని రిపేర్ చేసి మళ్ళీ 100 కోట్లు అయితే రోడ్లు గిట్లా బ్రహ్మాండంగా అవుతున్నాయి. ఇక్కడ నుంచి బ్రిడ్జి నుంచి గుడి దాకా పెద్ద 40 ఫీట్ల రోడ్డు తీసి దాన్ని రోడ్డు కంపల్సరీ మూర్లు కట్టిరు. రోడ్డు కూడా డెవలప్ అవుతుంది. సీసీ రోడ్లు కూడా లోకల్లో సీసీ రోడ్లు కూడా కంప్లీట్ చేస్తాడు. Subscribe us and press the bell icon for more interesting updates.